శ్రీమాత్రే నమః. ఈరోజు భజగోవిందంలో 13వ శ్లోకం. కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతిరేకా భవతి భవార్ణవ తరణే నౌకా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కేవలం మూర్ఖుడే కాదు, ఇంద్రియలోడు కూడా. వాతుల అంటే ఇక్కడ కాంచనాల గురించే నీకెందుకయ్యా ఇంత యాతన? చింతన చేయడానికి నీకు ఈశ్వరుడు లేడా? సంసార సాగరాన్ని దాటించగల నౌక ఈ ముల్లోకాల్లోనూ ఒకటి ఉంది, అదే సజ్జన సాంగత్యం అని తెలుసుకో అని ఇక్కడ మనకి చెప్తున్నాడనమాట. ధనం గురించి, భార్య గురించి, భాగ్యం, నేను బాగుండాలనేటువంటి నీకు ఈ చింత ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? చింతించడానికి నీకు మరి ఇంకా వేరే విషయాలే లేవా? నీకు దేవుడంటూ ఎవరూ లేరా? దైవ చింతన చెయ్యమని ఈ కామిని కాంచనాల గురించి చింతనలు నిన్నేమైనా ఉద్ధరిస్తాయా? నిన్ను కాపాడతాయా? అందుకే రామ గోవింద హరే భజో రే భయ్యా రామ గోవింద హరే. జపు తపు సాధన కచు నహి लागतु करचत नहे गटरे राम गोविंद हरे भजो रे भैया राम गोविंद हरे. మనము ఎలా అమ్మ అని పిలకపోతే అమ్మ ఎలా కాపాడుతుంది మనల్ని? భగవంతుని కూడా భగవత్ చింతన చేయకపోతే మనల్ని భగవంతుడు ఏ విధంగా రక్షిస్తాడని అడుగుతున్నాడు. మానవుణ్ణి సంసార విషచక్రానికి బంధించి ఉన్నట్టుది ఈ రెండింటి పట్ల వ్యామోహము, సంసారము, ధనము అనేటువంటి వ్యామోహం. దీనివలన అతడు తన శక్తులన్నీ కోల్పోతున్నాడు. ఆ కాలంలో అనుకున్న స్థానానికి చేరగలిగేవాడు, అంటే దివ్య లోకాలను దర్శించేవాడు, సశరీరంగా వెళ్ళేవాడు. కానీ ఈరోజు మనం అవన్నీ కోల్పోయాం. కేవలం ఇంద్రియలోలుడుగా లేదా ధనార్జన చేసే యంత్రంగా మిగిలిపోతూ ఉన్నాం మనము. ఇక ఎలాంటి సత్కర్మల్ని చేయడానికి అతనికి సమయం చిక్కడం లేదు. అందుకే శక్తి లేకుండా పోవడానికి కారణం అలాంటి ఆలోచనలే భక్తి ఆలోచరావు. ఇక్కడ భార్య, ధనము ఉండకూడదని కాదు, తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. గృహస్థ ధర్మ నిర్వహణలో భార్య సహధర్మచారిణి, ఆమెకు గృహలక్ష్మిగా, మాతృమూర్తిగా అతి పవిత్రమైన స్థానం ఇవ్వబడింది. కానీ ఆమెకు కామతృష్ణ తీర్చుకునే సాధనంగా, బిడ్డల్ని కనే యంత్రంగా హీనంగా చూడరాదని చెప్తున్నాడు. అలాగే ధనార్జన కూడాను నిజ కర్మోపాత్తంగా ధర్మయుక్తంగాను చేసినట్టుదై ఉండాలి. పరోపకారానికి, లోక కళ్యాణానికి, ఆత్మ పురోగతికి, లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పురోగమన మార్గానికి ఉపయోగించాలి. అంతేకాని ఎందుకు డబ్బు సంపాదిస్తే తెలియకుండా అలా సంపాదించకూడదు. ధనాగమ తృష్ణము, భార్యాలోలత్వం పతనానికి దారితీస్తుంది. తెలుసుకో. అయితే సరి అయిన జీవన విధానం ఏమిటి? సంసార బంధనాల్లో చిక్కుకోకుండా ఈ లోకంలో మసలటం ఎట్లా అంటే దీనికి ఆచార్యులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ రణే తరణే రౌక.
ఈ 3 లోకాల్లోనూ సజ్జన సాంగత్యమే తరుణోపాయమని ఇక్కడ సజ్జన సాంగత్యం ఎంత మహత్తరమైనదో చెప్పబడింది. సజ్జనులంటే కేవలం మంచివారు కాదు, సత్జనః అంటే సత్జ్ఞానం కలిగినటువంటి మనుషులు. అంటే సత్యమైన పదార్థం ఏది? ఆత్మ. ఆత్మ పదార్థంతో ఆత్మజ్ఞానంతో ఎవరుంటారో వాళ్ళు సజ్జనులని మనం ఇక్కడ తెలుసుకోవాలి. సద్గ్రంథాలతోనూ సత్చించనలతోనూ సదాచార వ్యవహారాలతోనూ కూడి ఉన్న జనులని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇట్టి వారి సందర్శన, సంపర్క, సంభాషణ, సన్నిహిత్యాలే చాలు మానవుణ్ణి మంచి మార్గాల్లో పెట్టడానికి. ఇదే మహాత్ముల గొప్పతనం. వారు చూపించే మార్గాన సాగిపోతే గమ్యం చేరడం తథ్యమన్నారు శంకరాచార్యులు వారు. ఇంతటితో ద్వాదశ మంజరి స్తోత్రం ముగిసింది. వీటిని శంకరాచార్యుల వారే స్వయంగా చెప్పినట్లు తరువాతి శ్లోకాలను శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకాన్ని మనకి అందించారు. శ్రీమాత్రే నమః.